హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఏం చేస్తున్నారు అందరూ? అందరూ బాగుండాలండి. జ్వరాల నుంచి మట్టుకు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. రకరకాల జ్వరాలు వస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నా కొన్ని తప్పవు అనుకోండి, అయినా సరే మన జాగ్రత్త మనం ఉందాం. అలాగే మన ఇంటి వంటలో ఈరోజు దొండకాయ కర్రీ అండి. దొండకాయ మరీ ఫ్రైలా కాకుండా కొంచెం కూరలాగా చేసుకొని వండుకుందాము. ఎందుకంటే బాబుకి జ్వరంగా ఉంది కాబట్టి మా అబ్బాయికి, అందుకని నేను చారు పెట్టాను. ఈరోజు దొండకాయ కూర చేస్తున్నా. మరీ ఆగనేవును, మరీ పచ్చిగా ఉండేవును, ఒక రకంగా మీడియం సైజులో అండి. కొంచెం అన్నం కలుపుకోవటానికి మేమైతే దొండకాయలు ఉప్పేసి పిసుకుతామండి. పిసికి తాలింపులు వేసేస్తాము. డైరెక్ట్గా వేయచ్చు, కాకపోతే జ్వరం వచ్చిన వాళ్ళకి కొంచెం ఉప్పేసి పిసికి వేసామంటే పిల్లలకి కొంచెం నోటికి రుచిగా ఉంటుంది, వాళ్ళు తినగలుగుతారు. అసలే సప్పగా ఉంటుంది కదా. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అసలు వస్తాయా రావా అసలు చేయగలవా లేదా అనుకున్నాము, కాబట్టి చేయగలుగుతున్నాం కూడా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి,